ముస్లింలు తమ దైనందిన పనులను బిస్మిల్లాహ్ అని చెప్పడం ద్వారా ప్రారంభిస్తారు. ఈ పదాల అర్థం అల్లాహ్ నామంలో అపార కరుణామయుడు, అపార కరుణామయుడు. ఈ పదబంధం సరళమైనది కాని శక్తివంతమైనది. ప్రతి చర్య అల్లాహ్ నామంతో ప్రారంభం కావాలని ఇది మనకు గుర్తు చేస్తుంది. బిస్మిల్లాహ్ చెప్పడం యొక్క ప్రాముఖ్యత కేవలం మాట్లాడే అలవాటుకు మించి ఉంటుంది. ఇది హృదయాన్ని అల్లాహ్తో కలుపుతుంది మరియు మనం చేసే ప్రతిదానికి ఆశీర్వాదాలను తెస్తుంది. ఒక విశ్వాసి బిస్మిల్లాహ్ అని చెప్పినప్పుడు అది విశ్వాసం, కృతజ్ఞత మరియు అల్లాహ్ దయపై నమ్మకాన్ని చూపుతుంది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ముస్లింలు తినడానికి, త్రాగడానికి లేదా ఏదైనా పనిని ప్రారంభించే ముందు బిస్మిల్లాహ్ చెప్పమని ప్రోత్సహించారు. ఈ సున్నత్ను అనుసరించడం ద్వారా మనం అల్లాహ్ సహాయం మరియు రక్షణను ఆహ్వానిస్తాము. ఇది ప్రతికూల ప్రభావాలను కూడా దూరంగా ఉంచుతుంది. బిస్మిల్లాహ్తో ప్రారంభించడం ఒక ఆచారం కంటే ఎక్కువ. ఇది అల్లాహ్తో మన సంబంధాన్ని బలోపేతం చేయడానికి ఒక మార్గం. విజయం మరియు భద్రత ఆయన నుండి మాత్రమే వస్తాయని ఇది మనల్ని గుర్తు చేస్తుంది. మనం ఆయన నామంతో ప్రారంభించిన ప్రతిసారి మన జీవితాల్లో శాంతి, ఆశ మరియు బరాకాను పొందుతాము. బిస్మిల్లాహ్ అంటే ఏమిటి? బిస్మిల్లాహ్ అనే పదబంధం అరబిక్ నుండి వచ్చింది. దీని అర్థం అల్లాహ్ నామంలో అపార కరుణామయుడు, అపార కరుణామయుడు. ముస్లింలు రోజువారీ పనులు, ప్రార్థనలు మరియు ముఖ్యమైన చర్యలను ప్రారంభించడానికి దీన్ని చెబుతారు. పదాలు చిన్నవిగా ఉంటాయి, కాని వాటి అర్థం లోతైనది. బిస్మిల్లాహ్ అని చెప్పడం యొక్క ప్రాముఖ్యత అది మనకు గుర్తు చేసే దానిలో ఉంది. అల్లాహ్ అనే పదం ఏకైక నిజమైన దేవుడిని సూచిస్తుంది. అర్రెహమాన్ మరియు అర్రహీం అనేవి అతని రెండు అందమైన పేర్లు. అవి అల్లాహ్ యొక్క అంతులేని దయ మరియు కరుణను వివరిస్తాయి. బిస్మిల్లాహ్ అని చెప్పడం ద్వారా ఒక విశ్వాసి ప్రతి చర్యలో అల్లాహ్ సహాయం మరియు ఆశీర్వాదం కోరుకుంటాడు. ఈ పదబంధం ముస్లింలకు అల్లాహ్ పట్ల శ్రద్ధ వహించమని నేర్పుతుంది. ఇది ప్రతిదీ విశ్వాసంతో ప్రారంభించే అలవాటును పెంచుతుంది. ఒక వ్యక్తి తిన్నా, ప్రయాణించినా, వ్రాసినా లేదా పనిచేసినా బిస్మిల్లాహ్ అని చెప్పడం చర్యను స్వచ్ఛంగా మరియు అర్థవంతంగా చేస్తుంది. బిస్మిల్లాహ్ అంటే ఏమిటో అర్థం చేసుకోవడం వల్ల అది ఖురాన్లో ఎందుకు భాగమో కూడా చూపిస్తుంది. ఒక అధ్యాయం తప్ప ప్రతి సూరా ఈ పదబంధంతో ప్రారంభమవుతుంది. ఏదైనా చేసే ముందు అల్లాహ్ను గుర్తుంచుకోవడం ఎంత ముఖ్యమో ఇది హైలైట్ చేస్తుంది. ఇస్లాంలో బిస్మిల్లాహ్ చెప్పడం యొక్క ప్రాముఖ్యత. ఇస్లాంలో బిస్మిల్లాహ్ చెప్పడం యొక్క ప్రాముఖ్యతను విస్మరించలేము. ఖురాన్ నుండి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బోధనల వరకు ప్రతి చర్యను అల్లాహ్ పేరుతో ప్రారంభించడం గురించి మనకు స్పష్టమైన మార్గదర్శకత్వం కనిపిస్తుంది. ఒక విశ్వాసి బిస్మిల్లాహ్ చెప్పినప్పుడు అతను తన చర్యను విశ్వాసంతో అనుసంధానిస్తాడు. ఫలితంగా సాధారణ పనులు కూడా ఆరాధనలుగా మారుతాయి. ఇంకా బిస్మిల్లాహ్ చెప్పడం ఆశీర్వాదాలు మరియు రక్షణను తెస్తుంది. ఎవరైనా బిస్మిల్లాహ్ చెప్పకుండా తిన్నప్పుడు శైతాన్ దానిలో చేరతాడని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వివరించారు. మరోవైపు మనం అల్లాహ్ పేరుతో ప్రారంభించినప్పుడు మనకు భద్రత మరియు బరాకా లభిస్తుంది. అదనంగా బిస్మిల్లాహ్ చెప్పడం వల్ల బుద్ధిపూర్వకత ఏర్పడుతుంది. ఇది ముస్లింలు తమ పనులోకి తొందరపడే ముందు అల్లాహ్ను ఆపి గుర్తుంచుకోవడానికి సహాయపడుతుంది. ఈ చిన్న చర్య విశ్వాసాన్ని బలపరుస్తుంది మరియు రోజువారీ జీవితానికి అర్థాన్ని జోడిస్తుంది. బిస్మిల్లాహ్ చెప్పడం యొక్క ప్రాముఖ్యత చాలా గొప్పగా ఉండటానికి మరొక కారణం దాని సరళతలో ఉంది. చెప్పడానికి కొన్ని సెకన్లు మాత్రమే పడుతుంది, అయినప్పటికీ ప్రతిఫలం అంతులేనిది. ఈ అలవాటు ద్వారా ముస్లింలు జీవితంలోని ప్రతి భాగంలో అల్లాహ్తో కనెక్ట్ అయి ఉంటారు. బిస్మిల్లాహ్ చెప్పడం యొక్క ఆధ్యాత్మిక ప్రాముఖ్యత. మొదట, బిస్మిల్లాహ్ చెప్పడం హృదయాన్ని విశ్వాసంతో నింపుతుంది. ఇది మనకు ఉన్న ప్రతిదీ అల్లాహ్ నుండి వస్తుందని మనకు గుర్తు చేస్తుంది. మనం ఆయన పేరుతో మన పనులను ప్రారంభించినప్పుడు మనం ఆయన దయపై కృతజ్ఞత మరియు నమ్మకాన్ని చూపిస్తాము. అంతేకాకుండా ఈ అభ్యాసం అంతర్గత శాంతిని పెంపొందించడానికి సహాయపడుతుంది. విశ్వాసులు బిస్మిల్లాహ్తో ప్రారంభించినప్పుడు వారు ప్రశాంతంగా మరియు ఆశాజనకంగా ఉంటారు. అల్లాహ్ తమను చూస్తున్నాడని వారికి తెలుసు కాబట్టి ఇది భద్రతా భావాన్ని తెస్తుంది. చివరగా,
బిస్మిల్లా చెప్పడం యొక్క ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఏమిటంటే అది రోజువారీ చర్యను ఆరాధనగా మారుస్తుంది. అల్లాహ్ పేరు మీద చేసినప్పుడు తినడం, నడవడం లేదా మాట్లాడటం కూడా మరింత అర్థవంతంగా మారుతుంది. బిస్మిల్లా చెప్పడం యొక్క ప్రాముఖ్యత గురించి ఖురాన్ సూచనలు. ఖురాన్ స్వయంగా బిస్మిల్లాహ్ చెప్పడం యొక్క ప్రాముఖ్యతను చూపుతుంది. దాదాపు ప్రతి సూరా బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం అనే పదాలతో ప్రారంభమవుతుంది. ఇది యాదృచ్ఛికం కాదు. ప్రతి చర్య అల్లాహ్ పేరుతో ప్రారంభం కావాలని ఇది మనకు బోధిస్తుంది. ఖురాన్ ప్రారంభంలో బిస్మిల్లా. మొదటి అధ్యాయం సూరా అల్-ఫాతిహా బిస్మిల్లాహ్తో ప్రారంభమవుతుంది. ఇది ఇస్లాంలో దాని ప్రధాన పాత్రను చూపిస్తుంది. ముస్లింలు ప్రతి ప్రార్థనలోనూ ఈ సూక్తిని పఠిస్తారు. అలా చేయడం ద్వారా వారు తమ విశ్వాసాన్ని పునరుద్ధరిస్తారు మరియు అల్లాహ్ దయను గుర్తుంచుకుంటారు. సూరా అన్నంలో బిస్మిల్లా. అదనంగా సూరా అన్నం 27:30 ప్రవక్త సులైమాన్ సల్లల్లాహు అలైహి వసల్లం లేఖలో బిస్మిల్లా గురించి ప్రస్తావించింది. ఆయన తన సందేశాన్ని అల్లాహ్ పేరుతో ప్రారంభించాడు. ఏదైనా పనిని ప్రారంభించే ముందు ఆశీర్వాదాలు కోరుకోవడం ఎంత ముఖ్యమో ఈ ఉదాహరణ హైలైట్ చేస్తుంది. బిస్మిల్లాపై ఖురాన్ సూచనల నుండి పాఠాలు. ఈ ఖురాన్ సూచనలు బిస్మిల్లా చెప్పడం ఒక అలవాటు కంటే ఎక్కువ అని రుజువు చేస్తాయి. ఇది అల్లాహ్కు విధేయతకు ఒక ఆజ్ఞ మరియు సంకేతం. కాబట్టి మనం బిస్మిల్లా చెప్పినప్పుడు ఖురాన్లో కనిపించే ఆజ్ఞాసాన్ని అనుసరిస్తాము. బిస్మిల్లా చెప్పడం యొక్క ప్రాముఖ్యత గురించి హదీసులు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సూక్తులు బిస్మిల్లా చెప్పడం యొక్క ప్రాముఖ్యతను కూడా చూపుతాయి. ఆయన మార్గదర్శకత్వం ద్వారా ముస్లింలు ఈ పదబంధాన్ని ఎప్పుడు, ఎలా ఉపయోగించాలో నేర్చుకుంటారు. ఈ హదీసులు రోజువారీ జీవితంలో దాని ఆశీర్వాదాలు, రక్షణ మరియు విలువను హైలైట్ చేస్తాయి. తినడానికి ముందు బిస్మిల్లాహ్ అని చెప్పడం. ప్రవక్త ముస్లింలు తమ దైనందిన పనులను బిస్మిల్లాహ్ అని చెప్పడం ద్వారా ప్రారంభిస్తారు. ఈ పదాల అర్థం అల్లాహ్ నామంలో అపార కరుణామయుడు, అపార కరుణామయుడు. ఈ పదబంధం సరళమైనది కాని శక్తివంతమైనది. ప్రతి చర్య అల్లాహ్ నామంతో ప్రారంభం కావాలని ఇది మనకు గుర్తు చేస్తుంది. బిస్మిల్లాహ్ చెప్పడం యొక్క ప్రాముఖ్యత కేవలం మాట్లాడే అలవాటుకు మించి ఉంటుంది. ఇది హృదయాన్ని అల్లాహ్తో కలుపుతుంది మరియు మనం చేసే ప్రతిదానికి ఆశీర్వాదాలను తెస్తుంది. ఒక విశ్వాసి బిస్మిల్లాహ్ అని చెప్పినప్పుడు అది విశ్వాసం, కృతజ్ఞత మరియు అల్లాహ్ దయపై నమ్మకాన్ని చూపుతుంది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ముస్లింలు తినడానికి, త్రాగడానికి లేదా ఏదైనా పనిని ప్రారంభించే ముందు బిస్మిల్లాహ్ చెప్పమని ప్రోత్సహించారు. ఈ సున్నత్ను అనుసరించడం ద్వారా మనం అల్లాహ్ సహాయం మరియు రక్షణను ఆహ్వానిస్తాము. ఇది ప్రతికూల ప్రభావాలను కూడా దూరంగా ఉంచుతుంది. బిస్మిల్లాహ్తో ప్రారంభించడం ఒక ఆచారం కంటే ఎక్కువ. ఇది అల్లాహ్తో మన సంబంధాన్ని బలోపేతం చేయడానికి ఒక మార్గం. విజయం మరియు భద్రత ఆయన నుండి మాత్రమే వస్తాయని ఇది మనల్ని గుర్తు చేస్తుంది. మనం ఆయన నామంతో ప్రారంభించిన ప్రతిసారి మన జీవితాల్లో శాంతి, ఆశ మరియు బరాకాను పొందుతాము. బిస్మిల్లాహ్ అంటే ఏమిటి? బిస్మిల్లాహ్ అనే పదబంధం అరబిక్ నుండి వచ్చింది. దీని అర్థం అల్లాహ్ నామంలో అపార కరుణామయుడు, అపార కరుణామయుడు. ముస్లింలు రోజువారీ పనులు, ప్రార్థనలు మరియు ముఖ్యమైన చర్యలను ప్రారంభించడానికి దీన్ని చెబుతారు. పదాలు చిన్నవిగా ఉంటాయి, కాని వాటి అర్థం లోతైనది. బిస్మిల్లాహ్ అని చెప్పడం యొక్క ప్రాముఖ్యత అది మనకు గుర్తు చేసే దానిలో ఉంది. అల్లాహ్ అనే పదం ఏకైక నిజమైన దేవుడిని సూచిస్తుంది. అర్రెహమాన్ మరియు అర్రహీం అనేవి అతని రెండు అందమైన పేర్లు. అవి అల్లాహ్ యొక్క అంతులేని దయ మరియు కరుణను వివరిస్తాయి. బిస్మిల్లాహ్ అని చెప్పడం ద్వారా ఒక విశ్వాసి ప్రతి చర్యలో అల్లాహ్ సహాయం మరియు ఆశీర్వాదం కోరుకుంటాడు. ఈ పదబంధం ముస్లింలకు అల్లాహ్ పట్ల శ్రద్ధ వహించమని నేర్పుతుంది. ఇది ప్రతిదీ విశ్వాసంతో ప్రారంభించే అలవాటును పెంచుతుంది. ఒక వ్యక్తి తిన్నా, ప్రయాణించినా, వ్రాసినా లేదా పనిచేసినా బిస్మిల్లాహ్ అని చెప్పడం చర్యను స్వచ్ఛంగా మరియు అర్థవంతంగా చేస్తుంది. బిస్మిల్లాహ్ అంటే ఏమిటో అర్థం చేసుకోవడం వల్ల అది ఖురాన్లో ఎందుకు భాగమో కూడా చూపిస్తుంది. ఒక అధ్యాయం తప్ప ప్రతి సూరా ఈ పదబంధంతో ప్రారంభమవుతుంది. ఏదైనా చేసే ముందు అల్లాహ్ను గుర్తుంచుకోవడం ఎంత ముఖ్యమో ఇది హైలైట్ చేస్తుంది.
ఇస్లాంలో బిస్మిల్లా చెప్పడం యొక్క ప్రాముఖ్యత. ఇస్లాంలో బిస్మిల్లా చెప్పడం యొక్క ప్రాముఖ్యతను విస్మరించలేము. ఖురాన్ నుండి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బోధనల వరకు ప్రతి చర్యను అల్లాహ్ పేరుతో ప్రారంభించడం గురించి మనకు స్పష్టమైన మార్గదర్శకత్వం కనిపిస్తుంది. ఒక విశ్వాసి బిస్మిల్లా చెప్పినప్పుడు అతను తన చర్యను విశ్వాసంతో అనుసంధానిస్తారు. ఫలితంగా సాధారణ పనులు కూడా ఆరాధనలుగా మారుతాయి. ఇంకా బిస్మిల్లా చెప్పడం ఆశీర్వాదాలు మరియు రక్షణను తెస్తుంది. ఎవరైనా బిస్మిల్లా చెప్పకుండా తిన్నప్పుడు శైతాన్ దానిలో చేరతాడని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వివరించారు. మరోవైపు మనం అల్లాహ్ పేరుతో ప్రారంభించినప్పుడు మనకు భద్రత మరియు బరాకా లభిస్తుంది. అదనంగా బిస్మిల్లా చెప్పడం వల్ల బుద్ధిపూర్వకత ఏర్పడుతుంది. ఇది ముస్లింలు తమ పనులోకి తొందరపడే ముందు అల్లాను ఆపి గుర్తుంచుకోవడానికి సహాయపడుతుంది. ఈ చిన్న చర్య విశ్వాసాన్ని బలపరుస్తుంది మరియు రోజువారీ జీవితానికి అర్థాన్ని జోడిస్తుంది. బిస్మిల్లా చెప్పడం యొక్క ప్రాముఖ్యత చాలా గొప్పగా ఉండటానికి మరొక కారణం దాని సరళతలో ఉంది. చెప్పడానికి కొన్ని సెకన్లు మాత్రమే పడుతుంది, అయినప్పటికీ ప్రతిఫలం అంతులేనిది. ఈ అలవాటు ద్వారా ముస్లింలు జీవితంలోని ప్రతి భాగంలో అల్లాహ్తో కనెక్ట్ అయి ఉంటారు. బిస్మిల్లా చెప్పడం యొక్క ఆధ్యాత్మిక ప్రాముఖ్యత. మొదట, బిస్మిల్లా చెప్పడం హృదయాన్ని విశ్వాసంతో నింపుతుంది. ఇది మనకు ఉన్న ప్రతిదీ అల్లాహ్ నుండి వస్తుందని మనకు గుర్తు చేస్తుంది. మనం ఆయన పేరుతో మన పనులను ప్రారంభించినప్పుడు మనం ఆయన దయపై కృతజ్ఞత మరియు నమ్మకాన్ని చూపిస్తాము. అంతేకాకుండా ఈ అభ్యాసం అంతర్గత శాంతిని పెంపొందించడానికి సహాయపడుతుంది. విశ్వాసులు బిస్మిల్లాహ్తో ప్రారంభించినప్పుడు వారు ప్రశాంతంగా మరియు ఆశాజనకంగా ఉంటారు. అల్లాహ్ తమను చూస్తున్నాడని వారికి తెలుసు కాబట్టి ఇది భద్రతా భావాన్ని తెస్తుంది. చివరగా, బిస్మిల్లా చెప్పడం యొక్క ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఏమిటంటే అది రోజువారీ చర్యను ఆరాధనగా మారుస్తుంది. అల్లాహ్ పేరు మీద చేసినప్పుడు తినడం, నడవడం లేదా మాట్లాడటం కూడా మరింత అర్థవంతంగా మారుతుంది. బిస్మిల్లా చెప్పడం యొక్క ప్రాముఖ్యత గురించి ఖురాన్ సూచనలు. ఖురాన్ స్వయంగా బిస్మిల్లా చెప్పడం యొక్క ప్రాముఖ్యతను చూపుతుంది. దాదాపు ప్రతి సూరా బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం అనే పదాలతో ప్రారంభమవుతుంది. ఇది యాదృచ్ఛికం కాదు. ప్రతి చర్య అల్లాహ్ పేరుతో ప్రారంభం కావాలని ఇది మనకు బోధిస్తుంది. ఖురాన్ ప్రారంభంలో బిస్మిల్లా. మొదటి అధ్యాయం సూరా అల్-ఫాతిహా బిస్మిల్లాహ్తో ప్రారంభమవుతుంది. ఇది ఇస్లాంలో దాని ప్రధాన పాత్రను చూపిస్తుంది. ముస్లింలు ప్రతి ప్రార్థనలోనూ ఈ సూక్తిని పఠిస్తారు. అలా చేయడం ద్వారా వారు తమ విశ్వాసాన్ని పునరుద్ధరిస్తారు మరియు అల్లాహ్ దయను గుర్తుంచుకుంటారు. సూరా అన్నంలో బిస్మిల్లా. అదనంగా సూరా అన్నం 27:30 ప్రవక్త సులైమాన్ సల్లల్లాహు అలైహి వసల్లం లేఖలో బిస్మిల్లా గురించి ప్రస్తావించింది. ఆయన తన సందేశాన్ని అల్లాహ్ పేరుతో ప్రారంభించాడు. ఏదైనా పనిని ప్రారంభించే ముందు ఆశీర్వాదాలు కోరుకోవడం ఎంత ముఖ్యమో ఈ ఉదాహరణ హైలైట్ చేస్తుంది. బిస్మిల్లాపై ఖురాన్ సూచనల నుండి పాద్యాలు. ఈ ఖురాన్ సూచనలు బిస్మిల్లా చెప్పడం ఒక అలవాటు కంటే ఎక్కువ అని రుజువు చేస్తాయి. ఇది అల్లాహ్కు విధేయతకు ఒక ఆజ్ఞ మరియు సంకేతం. కాబట్టి మనం బిస్మిల్లా చెప్పినప్పుడు ఖురాన్లో కనిపించే ఆజ్ఞాసాన్ని అనుసరిస్తాము. బిస్మిల్లా చెప్పడం యొక్క ప్రాముఖ్యత గురించి హదీసులు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సూక్తులు బిస్మిల్లా చెప్పడం యొక్క ప్రాముఖ్యతను కూడా చూపుతాయి. ఆయన మార్గదర్శకత్వం ద్వారా ముస్లింలు ఈ పదబంధాన్ని ఎప్పుడు ఎలా ఉపయోగించాలో నేర్చుకుంటారు. ఈ హదీసులు రోజువారీ జీవితంలో దాని ఆశీర్వాదాలు, రక్షణ మరియు విలువను హైలైట్ చేస్తాయి. తినడానికి ముందు బిస్మిల్లాహ్ అని చెప్పడం. ప్రవక్త